ఒక్క నిమిషం ఉండండి మా, సింపుల్. మీరు ఆ మార్కెట్లో కూరగాయల అంగడి పెట్టుకోవడానికి వేలం పెట్టుకొని రూమ్లు ఇచ్చినాం. నేను మొన్న కూడా ఇంతకుముందు కూడా వచ్చి చెప్పినాను, మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చి పోసుకుంటున్నారు, దానివల్ల మిగతా వాళ్ళకి అందరికీ నష్టం. ఆల్రెడీ ఒక 5 ఆ దారికి అడ్డంగా పోసుకుంటారు. అంటే మీ ఎవడు వ్యాపారం మనకి జరగాల, ఎవడు వ్యాపారం మనకి జరగాల నా ఆత్రం. ఎవడు దాంట్లో లేక వాళ్ళకు ఉంటే మేము నీట్గా సెట్ చేసి ఇప్పిస్తాం. సోమవారం ఒక్కటే మీకు ఏం జరుగుతుందంటే, అందరూ ఇప్పుడు జనాలు మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని చోట్ల తిరుగుతూ అంటారు. మీరు మాదే ముందు కొనుక్కోవాలని ఈ తాపత్రంతో ఇవన్నీ జరుగుతాయి. అట్లే అనుకున్నారులే, నాకు తెలుసు. అంగళ్ళేం పెట్టంలే, వస్తాలే కమిషనర్. ఒక నిమిషం మీరు వెళ్ళండి, ఇది అయిపోతానే కమిషనర్ గారికి వస్తారులే, సరేనా? మీరు ఒకసారి వెళ్ళండి వాళ్ళకు. అది ఏందో వాళ్ళ మార్కెట్ కాంపిటీషన్లో ఒకరు మ్యాచ్ జరగాలంటే మన ఇది హ్యాండ్ బోర్ సార్, ఈ హ్యాండ్ బోర్ మోటార్ పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి అందరూ ఉన్నారు, ఈ నుంచి మేము ట్రైన్ అవుట్ చేయాలంటే చాలా దూరం పట్టకపోవాలి. దాన్ని ఇది లెవెల్ కూడా పర్మిట్ చేయట్లేదు సార్. ఇట్లా పోవాలన్నా కూడా ఎట్లా తీసుకోవాలని ఇట్లా సర్వే చేయాలి సార్. ఇది ఇక్కడికి వచ్చి ఆగుతున్నాయి సార్. వర్షాకాలం వస్తే ఫుల్ అవుతుంది. అవును, ఊరంతా పెరుగుతా పోతుంది. ఏదో ట్రైన్ అవుట్ కొట్టాల. అవును, ఇదంతా తగ్గుంది కదా, ఇంకా పై నీళ్ళన్నీ ఇంకా వీటికి వస్తా ఉంటాయి. చూడండి దీంట్లో ఎన్ని ఇంచు నీళ్ళు వస్తున్నాయి కొట్టు. బాగానే ఉన్నాయి. ఉప్పు నీళ్ళా? ఈ నీళ్ళే అన్ని తాగుతాను, మళ్ళీ మీ ద్వారా కుళాయిలు ఇప్పుడు దీనికే ఇస్తాము. మామూలు నీళ్ళు వస్తా అంటే వాళ్ళు బంద్ చేసుకొని మళ్ళీ మీకు కావాలన్నప్పుడు ఈ నీళ్ళు కొట్టుకోండి, సరేనా?